ZB9 న్యూస్ కి స్వాగతం. న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయ వ్యవస్థకే రక్షణ లేకుండా పోయిందని, న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిని బదిలీ చేసే వరకు న్యాయవాదుల పోరాటం కొనసాగిస్తామని గోదావరికని బార్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తూ గత 5 రోజులుగా పోరాటాలు చేస్తున్నారు. బుధవారం విధులను బహిష్కరించిన బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన గోదావరికనిలో న్యాయవాది తిలక్పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గన్మెన్ దాడి చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనను ప్రశ్నించిన న్యాయవాదులపై వన్ టౌన్ సీఐ దుర్భాషలాడుతూ న్యాయ వ్యవస్థను అవమానించేలా ప్రవర్తించాడని వారు ఆరోపించారు. సీఐపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనలో సంబంధిత అధికారిపై అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, జనరల్ సెక్రటరీ సిరిగా సంజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ దేశెట్టి అంజయ్య, జాయింట్ సెక్రటరీ ముచ్చుకూర్తి కుమార్, నాయకులు పంగా శంకర్, పేర్క మనోహర్, పులిపాక రాజ్ కుమార్, శ్రీలత, సభా సీనియర్ న్యాయవాదులు చందాల శైలజ, పెట్టం శ్రీనివాస్, నడిపల్లి కిషన్ రావు, జవ్వాజీ శ్రీనివాస్, రామటింకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, దుండే మల్లేశం, గూళ్ల రమేష్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మీడియా మిత్రుల ఫోటో ఇలా ఉన్నదే సన్లైట్ ఇట్లా We want justice. We want justice. We want justice. We want justice. న్యాయవాదుల పోలీస్ జులుం నశించాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత మాది ఇది తీసుకోండి చూడండి తీసుకోండి మళ్ళీ తీసుకునేది అవసరం ఏముంది సెక్షన్ ఉంది పెట్టుకో ఎవరు నువ్వు పెట్టుకో మాట్లాడుతున్నావు 10 మంది పెట్టుకో 50 మంది పెట్టుకో వాడు ఏది మరి ఇది మాట్లాడుతున్నాడు మాట్లాడుకోని ఏం మాట్లాడుతున్నావు న్యాయం యొక్క పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర అనేది అమోఘమైంది. మరి నిజంగా గత కొన్ని సంఘటనలు చూసుకుంటా ఉంటే న్యాయవాదులపై పోలీసుల యొక్క దమనకాండ అనేది చాలా గర్హనీయంగా ఉంది. మరి ఈ నెల 10వ తారీఖున గోదావరికని న్యాయవాది తిలక్ గారి పైన గోదావరికని వన్ టౌన్ సిఐ గారి యొక్క గన్మెన్ దాడి చేయడం, అదేవిధంగా ఆ సంఘటనను ప్రశ్నిస్తున్న న్యాయవాదులపై గోదావరికని వన్ టౌన్ సిఐ గారు తన యొక్క దుర్భాషలాడుతూ మమ్మల్ని అందరినీ కూడా న్యాయవాద వ్యవస్థనే కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా గర్హనీయమైన విషయం. దీనికై మేము 11వ తారీఖు నుంచి కూడా మేము మా విధులను బహిష్కరించి మేము పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము సిపి గారికి కూడా ఆ సిఐ గారి మీద మరియు గన్మెన్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. మరి నిన్న జరిగిన సంఘటనలో మేము తన మీద కంప్లైంట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి వ్యవస్థలో న్యాయాన్ని రక్షించే న్యాయవాదులపైనే దాడులు జరగడం అనేది చాలా గర్హనీయం. మరి న్యాయవాదులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా మాకు సంఘీభావాన్ని తెలుస్తూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం. కాబట్టి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత అమలు వరకే పోలీసు వారి యొక్క బాధ్యత. కానీ దాడి చేయడం అనేది చాలా గర్హనీయమైన విషయం. సామాన్య జనాలను కాపాడే న్యాయవాదులపై దాడులా అని చెప్పేసి మేమంతా న్యాయవాద సమాజం కూడగూస్తూ ఉంది. కాబట్టి ఈ దమనకాండ నిరసిస్తూ మేము గత వారం రోజులుగా మా యొక్క విధులను బహిష్కరిస్తూ శనివారం దాకా ఈ విధులను బహిష్కరించే కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సిపి గారు కూడా ఆలోచనతో సిఐ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ అధ్యక్షుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
మార్కాపూర్ జిల్లా గోవర్గాని న్యాయవాదిని. 10వ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెన్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది. నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి, అవి కేసు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు నువ్వు పార్టీకి సంబంధించిన అమౌంట్ నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్స్కి వచ్చి కాల్ లిఫ్ట్ చేసుకుంటే సిఐ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి, ఇక్కడ ఫలానా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నాకు కాసేందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్, మీరు నా ప్రైవసీ భంగాలు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడడంతో అక్కడ ఉన్న గన్మెన్ నా మీద దాడి చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడున్న సీఏ ప్రోత్సహించడం జరిగింది. అక్కడితో ఆకుండా వాళ్ళని దుర్భాషలాడుతూ అక్కడి నుంచి మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. మున్సిపాలిటీ తీసుకొచ్చినాక అక్కడికి మా న్యాయవాదులు వచ్చి ఎందుకు ఇలా తీసుకొచ్చారు, అతను ఫోన్ ఎందుకు లాక్కున్నారు, అతను బైక్ ఏం తీసుకున్నారు, అతను ఎందుకు తీసుకొచ్చారు, 50,000 లిమిట్ దాటితే తీసుకోవాల్సింది, అతను డబ్బులు వచ్చా మీకు దొరకలేదు కదా, అతను క్యారీ చేసి వెళ్తున్నాడు కదా, అతను ఇంటికి వెళ్తున్నాడు అని మాట్లాడినప్పుడు సీఏ వచ్చి అడ్వకేట్లు అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అడ్వకేట్లు అయితే ఏంది, ఎవరినైనా మేము ఏమైనా 146 నడుస్తుంది అని మాట్లాడు. 146 గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుందా, రిప్రజెంటేషన్ ఇవన్నీ రావద్దా అని చెప్పి పరిశీలన జరిగింది. అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. తర్వాత నేను నా మీద దాడిని ఖండిస్తూ నేను 1 టౌన్లో వెళ్ళి సిఐ గారి మీద మరియు అతని గన్మెన్ మీద కనీసం మినిమం రూల్స్ లోని ఎలక్షన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వారు రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. దాంతోపాటు నేను కమిషనరేట్కి వెళ్ళాం. 13వ తారీఖు కమిషనరేట్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఏం చెప్పారంటే మాకు హామీ ఇచ్చారు, ఎలక్షన్లు అయిపోయాక మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేసి మీద చర్యలు తీసుకున్న వాళ్ళ మీద అని చెప్పడం జరిగింది. తర్వాత 16వ తారీఖు వరకు టైం ఇచ్చారు కమిషనర్ గారు. 16వ తారీఖు వరకు మేము చూసినాం. 16వ తారీఖు వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మాకు చాలా ఒత్తిడి వస్తుంది, ప్రెజర్ వస్తుంది, బెదిరింపు కాల్సి వస్తున్నాయి. దాంతో మేము 16వ తారీఖు రోజు మా కౌన్సిల్ త్రూ నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ గురించి మా కౌన్సిల్ గారు మాట్లాడుతారు. వాళ్ళు ఒక రిసిప్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నారు. అమౌంట్ దేనికి సంబంధించింది వాళ్ళు అడిగినప్పుడు ఇది నా కేసుకు సంబంధించింది అని నేను చెప్పడం జరిగింది. నా దగ్గర ఎలాంటి పాంప్లెంట్స్ కానీ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు, ఏవి కూడా దొరకలేదు. దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కార్డు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఏం చేసినప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ డబ్బులు ఎక్కడి అంటే కేసు పైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాంట్లో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసు సంబంధించిన డబ్బులు అని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరూ తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న ఇవాళ జరిగిన పరిణామం కొంత ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అందించాలనే ఉద్దేశం భారతదేశం కూడా ఉంటాయి. ఎందుకంటే న్యాయవాదులపైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్నటి నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాది గోదావరికని న్యాయవాది తిలక్ ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఒక 4 రోజులు టైం ఇచ్చాము, పోలీసు వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోని. కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేశాం. అందులో 3 పార్టీ చేశాం, సిఐ గారిని, వారి గన్మెన్ గారిని, అట్లాగే ఆర్ఓ గారిని. ఎందుకు చేశాము అని అంటే ఏదైతే చట్టం చెబుతుందో ఆ చట్ట ప్రకారం 50,000 ఉండాలి, 50,000 పైబడి ఉండాలి. దాంతోపాటు ఇంక్రిమినేటరీ ఎవిడెన్స్ అంటే కనీసం ఒక బ్యాలెట్ లాంటిదో లేకపోతే ఒక పాంప్లెట్ లాంటిదో లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించింది ఏదైనా ఒక సింబల్తో సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రమే డబ్బులు సీజ్ చేయాలి, పట్టుకోవాలి. ఆ చట్టం తెలిసిన తిలక్ గారు చెబుతున్నారు నా దగ్గర ఒక పాంప్లెట్ లేదు, నేను కేసు నుంచి ఇంటికి పోతున్నా అని చెప్పినా కూడా వినకుండా అతన్ని కొట్టడం, తీసుకెళ్ళి ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం, దాని తర్వాత మేము అందరం వెళ్ళడం, ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినకపోవడం, తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం, సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు, ఇంతవరకు ఏం తీసుకోకపోవడం మూలాన ఇవన్నీ ఏవైతే రూల్స్ని వైలేట్ చేశారో దానికి వాళ్ళకి శిక్ష జరగాలని చెప్పి మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. వాళ్ళ 3 పైన నిన్న విచారణ జరిగింది. నిన్న మా స్వామి స్టేట్మెంట్ కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పోవాలి. ఆ నోటీస్ ఇవ్వాలన్నా కూడా ముందు ప్రైమా ఫేస్ కేసు ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఉన్న వీడియో రికార్డ్స్ పెన్ డ్రైవ్ ద్వారా కోర్టులో పెట్టాము. మా తిలక్ యొక్క ఎవిడెన్స్ని కూడా రికార్డ్ చేసిన కోర్టు సాటిస్ఫై అయ్యి ఈరోజు ఆ 3కి నోటీసులతో పాటు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఎల్లుండికే కేసు పెట్టారు. ఈలోపు ఆ 3 ముద్దాయిలకు కూడా నోటీస్ సర్వ్ చేపిస్తాము. దాని మూలాన ఏంటి అంటే కనీసం ప్రజలకి పోలీసు వాళ్ళని, ప్రభుత్వాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది, మనకంటూ ఒక చట్టం ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరికని భారత కట్టుబడి ఉంటుంది, ఆ ప్రజలకు అండగా ఉంటుంది. అది చూపించడానికి మాత్రమే కేసు వేశాం. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా నోటీసు సర్వ్ చేపిస్తాం. వాళ్ళకి చెప్పించి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు 10వ తారీఖు రాత్రి
ఉన్నటువంటి ఈ ముగ్గురు ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరి కని బార్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులుగా ఇవాళకి 7 రోజులు